ఇది 2024 బాస్. ఇంకా కులం ఎక్కడుంది మన దేశంలో అని చెప్పే వాళ్ళందరికీ ఈ వీడియో చూపించండి. జస్ట్ 20 డేస్ బ్యాక్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఓ లేడీ కానిస్టేబుల్ కులోన్మాదానికి బలైపోయింది. కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని సొంత తమ్ముడు లేడీ కానిస్టేబుల్ నాగమణిని డ్యూటీకి వెళ్తున్న టైంలో కార్తో చేజ్ చేసి ఆమె స్కూటీని గుద్ది కింద పడిపోయేలా చేసి వేట కొడవలతో నరికి చంపాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. కులాంతర వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత భయంకరమైన ఈ ఘటన ఏ మారుమూల ప్రాంతంలో జరగలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగింది. ఖాకీ యూనిఫామ్ లోనే కానిస్టేబుల్ నాగమణి స్పాట్ లోనే ప్రాణాలు వదిలేసింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. అసలు ఏం జరిగిందంటే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన నాగమణి వయసు 28 ఏళ్లు. తండ్రి పేరు కొంగర మాసయ్య, తల్లిదండ్రి ఇద్దరు చనిపోయారు. వాళ్లకు 3 పిల్లలు. నాగమణి, ఆమెకు ఒక అక్క, తమ్ముడు పరమేష్ ఉన్నారు. నాగమణి అక్కకు పెళ్లైపోయింది. ఉన్న 3-4 ఎకరాల భూమిలో నాగమణి పేరు మీద కూడా కొంత భూమి ఉంది. ఆమె తమ్ముడు పరమేష్ ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. నాగమణిది బీసీ సామాజిక వర్గం, కురుమ కులం. చదువుకునే రోజుల నుంచే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ అనే క్లాస్మేట్ ని ఆమె ప్రేమించింది. ఆమె ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులు ఆమె క్యాస్ట్ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లి కదా. 3 నెలలకే ఆమె ఆ వివాహ బంధం నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత విడాకులు కూడా తీసుకుంది. శ్రీకాంత్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ ఉండడం తమ్ముడికి, నాగమణి అక్కకు ఇష్టం లేదు. దీంతో సొంతింట్లో నుంచి ఇబ్రహీంపట్నం వచ్చేసింది. ఆమె హాస్టల్ ఫీజులు కట్టడం నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు ప్రోత్సహించి కానిస్టేబుల్ జాబ్ కొట్టేలా చేయడం వెనుక అడుగడుగునా శ్రీకాంత్ ఉన్నాడని నాగమణి, శ్రీకాంత్ కామన్ ఫ్రెండ్స్, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు చెప్పారు. వీళ్ళు కలిసి 8 ఇయర్స్ అట్లా అవుతుంది. తర్వాత వీళ్ళు లవ్ లో ఉన్నారన్న తర్వాతనే వాళ్ళు వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసి ఇచ్చిర్రు. అమ్మాయి ఆయన తోటి కాపురం చేయక 3 నెలలో 2 నెలలో ఉండి విడిపోయింది, వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్ ఏమో ఇంట్లో ఉన్నది. మళ్ళీ గొడవలు అవి స్టార్ట్ అయితే ఆ అమ్మాయిని మా తమ్ముడు హాస్టల్లో పెట్టి చదివించి ఆ అమ్మాయిని జాబ్ కొట్టించిండు సార్. ఆ నాగమని నాకు ఇంకొకటి చెప్పింది సార్, అసలు ఎవరు పట్టించుకోలేదు, నువ్వు ఏడున్నావు, ఏం చేసినావు అని కూడా నన్ను అడగలేదు. నేను ఇంట్లోకి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, ఇప్పుడు నాకు జాబ్ వచ్చిన తర్వాత అక్క మా తమ్ముడు నా హాస్టల్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడక్క, అక్క జాబ్ వచ్చిందని స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. మా అక్క వాళ్ళు కూడా నన్ను అప్పుడు స్పందించిరక్క. నా కాళ్ళ మీద నేను వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను దగ్గరకు తీయడం స్టార్ట్ చేసిరక్క, ఫోన్లు మాట్లాడడం అట్లా స్టార్ట్ అయిందక్క అని అన్నది అమ్మాయి. తనకు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చేసాక తిరిగి ఆమెకు దగ్గరయ్యేందుకు కుటుంబ సభ్యులు ట్రై చేశారు. కానీ శ్రీకాంత్ పెళ్లికి మాత్రం ఒప్పుకోలేదు. దీంతో నవంబర్ 10న శ్రీకాంత్ కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీకాంత్ అండ్ నాగమణి యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారు. హయత్ నగర్ లో కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఆమె పేరు మీద ఉన్న ఆస్తి తనకు రాసివ్వాల్సిందిగా తమ్ముడు ఒత్తిడి పెట్టడం మొదలుపెట్టాడు. ఎస్సీని పెళ్లి చేసుకుని పరువు తీసిందే కాకుండా ఆస్తి కూడా వాళ్లకి ఇస్తావా అని ఇద్దరి మధ్య పోలీస్ స్టేషన్ లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లయ్యాక కూడా నాగమణి తరఫు వాళ్ల నుంచి బెదిరింపులు ఆగకపోవడంతో ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేశారు. డిసెంబర్ 1న ఆదివారం సొంతూరు రాయప్రోలు వెళ్లి సోమవారం ఉదయాన్నే తిరిగి డ్యూటీకి వెళ్తుంటే నాగమణి తమ్ముడు పరమేష్ ఆమెను కారుతో చేజ్ చేసి అడ్డగించాడు. అప్పుడు వెంటనే ఆమె భర్తకు ఫోన్ చేసి మా తమ్ముడు చంపేస్తున్నాడనే మాట చెప్పగానే ఫోన్ కట్ అయిందట. ఇప్పుడు ఫోన్ కాల్ వచ్చింది సార్, మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు, ఫోన్ మాట్లాడుతుంటే బావా ఇట్లా నన్ను చంపడానికి మా అన్న వాళ్ళు వచ్చిర్రు ఇక్కడికి అని ఫోన్ అంతలోపే కట్ అయిపోయింది సార్. శ్రీకాంత్ తన అన్నకు కాల్ చేసి చెప్పాడు. శ్రీకాంత్ అన్న అక్కడికి వచ్చేసరికి ఆమె చనిపోయి పడిపోయింది. మేం భయపడినట్టే నా భార్యను వాళ్ళ తమ్ముడు పరమేష్ చంపేశాడు అని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణలో అమృత ప్రణయ్ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా ఏపీలో, తెలంగాణలో అనేక ఘటనలు జరిగాయి. ముఖ్యంగా అబ్బాయి గాని అమ్మాయి గాని ఎస్సీలను పెళ్లి చేసుకున్నప్పుడు హత్యలకు పాల్పడుతున్న ఘటనలు దళితుల మీద సమాజంలో ఇప్పటికీ ఎలాంటి డిస్క్రిమినేషన్ కొనసాగుతుందో చెప్పడానికి నిదర్శనం. పైకి చాలా పెద్ద పెద్ద ఆదర్శాలు చెప్పేవాళ్లు కూడా పిల్లల పెళ్లిల విషయానికి వచ్చేసరికి వాళ్ళ సొంత కులంలోనే వెతుక్కుంటున్నారు. పిల్లలు వేరే కులంలో వ్యక్తిని ప్రేమిస్తే గుణాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం వేరే కులం అన్న కారణంతో పెళ్లిని రిజెక్ట్ చేస్తున్నారు. ఈ నాగమణి కేసులో ఆమె తమ్ముడు పరమేష్ ఏజ్ 25 ఇయర్స్. అతను చదువుకున్నవాడే, ఆధునిక సమాజంలో పుట్టి పెరిగిన వ్యక్తి. అయినా సరే పోలీస్ అయిన అక్క పైన తన పట్టు ఉండాలి, తను చెప్పిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోవాలి, కాపురం చేయాలి అనుకోవడం ఎంత దుర్మార్గం. 25 ఏళ్ల ఆ అబ్బాయిలో అలాంటి భావజాలం ఎలా వచ్చింది? మీరు ఎప్పుడైనా స్కూల్ పిల్లల రిజిస్టర్ చూడండి, లేదా మీ పిల్లల క్లాస్మేట్స్ పేర్లు కనుక్కోండి.
చూసుకోండి. చాలా మంది ఇప్పటికీ తమ పేర్ల పక్కన చాలా గొప్పగా గర్వంగా కులం పేరు తగిలించుకుంటున్నారు. అంటే చిన్నప్పటి నుంచే మా కులం చాలా గొప్ప, దాన్ని ప్రకటించుకోవాలి అనే భావన ఆ పిల్లల బుర్రల్లోకి ఎక్కిస్తున్నారు. నాగమణిది బీసీ కులమ, ఆధిపత్య కులమేం కాదు ఆమెది. అయినా దళితులు చాలా తక్కువ కులం వాళ్ళు అనే భావన ఆమె తమ్ముడిలో ఉండడం వల్ల అతనిలోని కుల క్రూరత్వం బయటకు వచ్చింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆమెకు ఉద్యోగం రావడం వల్ల, అప్పటికే ఆమెకు కొంత భూమి కూడా ఉండడం వల్ల ఎస్సీని పెళ్లి చేసుకుని తన ఇంటి పరువు తీయడమే కాకుండా తన భూమికి తక్కువ కులం వాళ్లను యజమానులు చేస్తుందా అని కసి పెంచుకున్నాడు. ఆ కసితోనే అలా హత్య చేశాడు. హత్య చేస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయో అతనికి ఏం తెలియక కాదు. ఏం జరిగినా సరే కులం తక్కువ వ్యక్తి తన భూమికి యజమాని కాకూడదని. ఆమెను చంపేస్తే వాళ్లకు భూమి పోతుంది, ఆమె ఉద్యోగం ద్వారా వాళ్లకు జరిగే మేలు పోతుంది అనేంత తీవ్ర స్థాయిలో పరమేశ్ అనే వ్యక్తి ఆలోచించాడు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేవలం అతనిలోని కులోన్మాదం, దళిత ద్వేషం అతని నేరస్తుని చేసింది. ఇది 2024 బాస్. ఇంకా కులం ఎక్కడుంది మన దేశంలో అని చెప్పే వాళ్ళందరికీ ఈ వీడియో చూపించండి. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్యాలెండర్ లో సంవత్సరాలు మారొచ్చు కానీ కులపిచ్చి మారలేదండి. ఇంకా జనాల్లో ఇంకా లోతుకు పాతుకుపోతుంది. కులోన్మాదానికి బలైన నాగమ్మనికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇకనైనా కులం పేరుతో, పరువు పేరుతో జరిగే ఈ కులోన్మాద హత్యలు ఆగాలని ఆశిద్దాం.